ఇచ్చారు కదా! ఇన్ని భరించి ఒక స్త్రీ నిలబడటం అంటే, వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, ఈ దేశం వదిలి పారిపోతాననో, లేకపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాననో అనుకున్నారు వాళ్ళు. కాకపోతే నేనేంటంటే, ఒక కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చానండి. మా ఫాదరు చాలా రియల్ కమ్యూనిస్ట్. ఆయన ఇప్పుడున్న కమ్యూనిస్టులు గాదు. ఆయన చాలా నిజాయితీపరుడు. ఆయన ఒక్కటే చెప్పారు నాకు, "నేను ఆస్తులేమి ఇవ్వలేదు కానీ, నిజాయితీని మాత్రం నువ్వు అంటిపెట్టుకొనుండమ్మా. అదే నీకు ఎప్పుడైనా కాపాడుతుంది నిన్నని" చెప్పారు నాకు. ఆ ధైర్యం నాకుంది. అందుకనే నేను నిలబడ్డాను. నాకు జరిగిన అన్యాయం గురించి గూడా నేను మాట్లాడట్లేదండి. ఎన్టీఆర్ గారి చివరి రోజుల్లో మీరు చాలామంది చూసే ఉంటారు. ఆయన అనుభవించిన మానసిక క్షోభ ఇప్పటికి తలుచుకుంటే నా కళ్ళ ముందు ఆయన రూపం కనిపిస్తదండి. కలిసిన వాళ్ళందరికి కూడా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని చూసారా, నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నాకింత ద్రోహం చేశారు. నేనేం తప్పు చేశాను? ప్రజలకి నేనేమి అపకారం చేశాను? రూ. 2 బియ్యం నేను ఇవ్వలేదా? మళ్ళా మద్యపాన నిషేధం తీసుకొచ్చి ఆడవాళ్ళకి ఇవ్వలేదా? అలాగే రైతులకి ఇవ్వలేదా? అందరికి అన్ని మేలు చేశాను గదా! పార్టీ వాళ్ళకి ఏం నష్టం చేశాను? ఇంతమంది గెలిపించాను నేను. మంత్రులయ్యారు. కార్పొరేషన్ 3000 కార్పొరేషన్ పదవులు ఇచ్చారండి. ఆయన వచ్చాక ఎలక్షన్స్ అన్నీ సక్సెస్ఫుల్‌గా పంచాయత్‌తో సహా అయినాక అప్పుడు వెన్నుపోటు పొడిచారండి. ఎంత ప్లాన్‌గా ఉన్నారో చూడండి అసలు. అట్లా వాడుకొని ఆయన్ని నన్ను ఇలా చేశారు. ఈ బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి అని పాపం సింహగర్జన సదస్సు ద్వారా ఆయన బయటకొచ్చి అందుకే ఆడియోలు చేయించారు. జామాత దశమగ్ర మన మహారథి గారి ద్వారా చేయించారు. మాకెవ్వరీ తెలీదండి ఆ క్యాసెట్ చేస్తున్నట్టు కూడా లాస్ట్ మినిట్ వరకే. ఆయన తీసుకొచ్చి మన రామానాయుడు గారు ఆ స్టూడియోలోనే చేశారండి. తెచ్చి ఆయన తెల్లవారు చనిపోతారని ఈ రోజు ఇచ్చి వెళ్ళారండి క్యాసెట్స్. ఆ రోజు రాత్రి 10ంటికి వచ్చి ఆయన ఆ క్యాసెట్స్ ఇచ్చి వెళ్ళారు. కిందకి వెళ్ళారు ఈయన. ఏం 10ంటప్పుడు ఇప్పుడు ఎవరు వచ్చారా అనుకున్నాను నేను ఆ రోజు. కిందకి వెళ్ళి వచ్చాక అంటే రామానాయుడు వచ్చారులే అన్నారు. ఏంటండి అంటే, ఒక క్యాసెట్ చేయించానులే అని అప్పుడు చెప్పారు. పేరు కూడా చెప్పలేదు నాకు నిజంగా. అట్లా చేయించి రెడీగా పెట్టుకున్నారు అక్కడ రిలీజ్ సింహగర్జన సదస్సులో రిలీజ్ చేద్దామని. నాకు బాధ ఒక్కటేనండి, ఆయన పోరాటం కొంతవరకు కొనసాగి ఉండే వరకు ఆయన బ్రతికుంటే బాగుండేదండి. ఇలాగ 96 ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్‌లో ఈ అవునన్నా కాదన్న ప్రజలంతా ఎన్టీఆర్ వైపే నడిచేవాళ్ళండి. ఈ పోయిన వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉండేవారండి వరదరాజు గారు. టైం అట్లా ఉంది, ఆ పీరియడ్ అలాంటిది అది. వాజ్పేయి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ టైంలో, ఈసారి మేము ఎన్టీఆర్ గారిని బేషరతుగా సపోర్ట్ చేస్తాం ప్రైమ్ మినిస్టర్గా. అందుకనే ఢిల్లీ పెద్దలకి హక్కు అప్పుడు కూడా కాంగ్రెస్తోనే చేయగలిపాడండి ఇతను. ఈయన ప్రైమ్ మినిస్టర్ కాకూడదని పివి నరసింహారావు గారి కోరిక. అందుకని ఈయన డిజాల్వ్ చేస్తానంటే చేయనీయకుండా అడ్డుపడి కృష్ణకాంత్ గారికి చెప్పి చేయనివ్వలేదు. లేకపోతే ఏ ముఖ్యమంత్రి అయినా డిజాల్వ్ చేస్తున్నప్పుడు ఎందుకు చేయరండి? చెయ్యాలి కదా. అంటే అడుగడుగున ఎంత మోసం అండి. అదే కృష్ణకాంత్కి మళ్ళీ రాష్ట్రపతి పోస్ట్ కింద పెట్టారు కదా చంద్రబాబు నాయుడు. అందరూ ఒప్పుకోలేదు కనుక ఆయన రాలేదు, కానీ అవమానంతో ఆయన చనిపోయాడు. ఇలా ఎన్ని జీవితాలతో ఆడుకున్నారండి ఈ వ్యక్తులు. ఇప్పుడు మాట్లాడుతూ కమ్మ వాళ్ళని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కమ్మ వాళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతుంది అన్నారు. మీరు ఆ పార్టీలో ఉన్నారు కదా, మీరు ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లారు ఎప్పుడన్నా? ఏమండి, ఒక్క ఉదాహరణ చెప్పి ఉంటే, ఒక్క సాక్ష్యం, కమ్మ వాళ్ళని ఎక్కడ ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది అనే ఒక్క సాక్ష్యం గనక చెప్పి ఉంటే మనం నిజంగా ఖండిస్తామండి. ఎందుకంటే ఎంత కాదన్న ఆ కులంలోనే పుట్టాము, బాధ ఉంటుందిగా. అన్యాయంగా ఈ కులం బాధించబడితే ఎవరిని తట్టుకోలేం కదండి. ఇప్పుడు నేనే కాదు, చాలా మంది ఉన్నారు ఈ పార్టీలో, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా చాలా మంది కార్పొరేషన్లో ఉన్నారు కమ్మవాళ్ళు. ఎవరైనా తట్టుకుంటారండి అలా బాధ పెడితే? వాస్తవం ఏంటో మీ అందరికీ తెలుసు. వినలేదా? నేను అక్కడ ఉండను కాబట్టి నాకు తెలియదు అనుకోండి, బట్ నేను వింటున్నాను. చెప్తున్నారు, ఎక్కువ మంది మెజారిటీ చెప్తున్నారు, మెజారిటీ కమ్మవారు
మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని భయపడి వచ్చి మేము భయపడుతున్నాము అని చెప్తున్నారు. ఎట్లాగండి? అది ఏంటో నాకు అది తెలీదు. ఏమి లేదండి. వీళ్ళు ఐటీడీ సోషల్ మీడియా మొత్తం గూడా క్రియేట్ చేసింది. అమాయకులైన కమ్మాళ్ళను గూడా మోసం చేసిందండి. మాకు తెలుసు ఆ విషయము. ఉమ్, ఎన్నో సార్లు సీఎం గారు ఓపెన్‌గా చెప్పారు. నాకు ఏ కులాలు లేవు. అలా కులం చూస్తే లేకపోతే పార్టీ చూస్తే టీడీపీ వాళ్ళకి వస్తాయా అండి? అక్కడ టీడీపీ వాళ్ళు లబ్ధి పొందట్లేదా ఆంధ్రప్రదేశ్‌లో? ఉమ్. అలాగే టీడీపీ వాళ్ళకి అమ్మఒడి రావట్లేదా? టీడీపీ వాళ్ళు ఎక్కువ కమ్మవాళ్లే ఇది ఉన్నారుగా. కింద అలాగే వర్గాలకి విదేశీ బంధు వాళ్ళ సాయం అండి మొన్న చాలా మంది కమ్మవాళ్ళే అవును. అందుకున్నారండి. అట్లా ప్రతిదీ కూడా లబ్ధిదారులు అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆ పరిపాలన సాగుతా ఉందండి. అందులో రాజకీయాలకు కూడా అతీతంగా లబ్ధిదారులైన ప్రతి ఒక్కళ్ళకి. అలాంటిది ఒక కమ్యూనిటీను ఒక ముఖ్యమంత్రి లబ్ధిదారుల్లో లేదు కానీ బట్ ఇప్పుడు అంటే మరి ఆహా, పైనున్న వినండి వాళ్ళే వినండి మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ లో డెఫినెట్ గా ఉంది. అంటే అది క్రియేట్ నా- చేయబడిందండి. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు నమ్మే అదే పరిస్థితి వచ్చిందంటే ఊరికే రాదు కదా, ఎంతో కొంత నిప్పు లేకుండా పొగరాదని కాదండి. ఎంతన్నా ఉండాలి. అది ఏమిటనేది ఒక్కసారి అది ఇప్పుడు మీకు అమరావతి ఉద్యమం అదొక్కటేనండి. దానివల్లే చాలా మంది కమ్మవాళ్ళు అపోహ పెంచుకున్నారండి. మీకు ఒక్కసారి చూడండి, అమరావతిలో ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్యాయం జరిగింది అనుకుంటే రైతులైనా కూలీలైనా ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళాలండి? ముఖ్యమంత్రిని కలవాలి. అవును. ఇప్పుడు యువతలు ఉండేటువంటి కొన్ని గ్రామాలు చంద్రబాబు నాయుడు వచ్చాక వాటికి దాన్ని ఏదో జోన్లో పెట్టారు. అవును. ఏది జైబేరి కన్స్ట్రక్షన్స్ అవును. కోసం ఉమ్. ఆ ల్యాండ్స్ మొత్తం 2-3 గ్రామాలండి. మంచి రైతులు పండేటువంటి ఆ పొలాల రేట్లు పెరగకుండా ఉమ్. చంద్రబాబు నాయుడు వాటిని ఒక గ్రీన్ జోన్ ఏదో అంటారు, గ్రీన్ జోన్. దానిలో పెట్టేసండి. అసలు అమ్మటానికి వీల్లేదు, కొనటానికి వీల్లేదు. ఉమ్. ఇప్పుడు ఆ గ్రామాల రైతులందరూ వచ్చి ముఖ్యమంత్రి దగ్గర చెప్పుకొని ఆ జోన్ విడిపించుకున్నారు కదండి. ఉమ్. అట్లా ఎవరికి ఏం కావాలన్నా చేసే మనిషి అండి ఆ ముఖ్యమంత్రి. ఉమ్. అంత బ్రాడ్ మైండ్. ఆయన ఓపెన్గా ఒకసారి చెప్పారు, నేను చిన్నప్పుడు నేను ఇక్కడే మా కమ్మవాళ్ళేను, మాకు నన్ను అది ఏ ఊరు మైలవరం ఉమ్. వాళ్ళ అత్తనో ఎవరినో చేసుకుంది వాళ్ళేననుకుంటానండి, ఉమ్. చౌదరీసే ఉమ్. అనుకుంటాను. ఉమ్. చౌదరీసే. ఓకే. అందువల్ల నేను ఎక్కువగా వచ్చేవాడిని, నాకు పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి, బంధుత్వం ఉంది నాకు ఎవరి మీద కోపం లేదు. ఉమ్. మీరేం కావాలన్నా రండి, అడగండి. ఒక్కళ్ళు కలిసారండి వచ్చి? ఎవరు తప్పండి? వెళ్ళి అంటే కలుస్తారు. ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవరు అంటారుగా. ఎమ్మెల్యేలని అది కలవరు, పచ్చి అబద్ధాలు. ఎమ్మెల్యేలని కలవరు, మంత్రుల్ని కలవరు అంటారు. మంత్రుల్ని ఎమ్మెల్యేలు ఎప్పుడు ఆయనతోనే ఉండేవాళ్ళు, ప్రతి మీటింగ్ కలుస్తూనే ఉంటారు, అది వేరే విషయం. కానీ ప్రజా మాకేం సంబంధం తెలియదు, పేపర్లో టీవీలో అదేనండి. ఒక రకమైన మీడియా, ఒక రకమైన వర్గం, కొంతమంది, అందరూ కాదండి, వాళ్ళు ఒకటే ప్రచారం. ఎందుకంటే కమ్యూనిటీలో అపోహలు రేకెత్తించడానికి ప్రభుత్వం పట్ల ఎంత దారుణం అంటే అండి, అబ్బాయి పాదయాత్ర చేసినప్పుడు ఈ 23 గ్రామాల్లోనే మీకు తెలుసు, ఆ 29 గ్రామాల్లో కూడా మొత్తం అతను పోయాక పెద్ద పెద్ద బళ్ళు పెట్టి పసుపు నీళ్లు జల్లించేశారండి వీధుల్లో. అంటే అతి ద్వేషం ఎవరు చూపించారండి? ఆ కొంతమందే కదండి, ఆ తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన కొంతమంది అనుకుందాం. పోనీ కమ్మాళ్ళు ఉండొచ్చు, మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నా అది వదిలేద్దాము, ఉండొచ్చు కదా. మరి అంత ద్వేషం చూపారు. సరే, ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు, మీరు అవునన్నా కాదన్నా. ఆ నియోజకవర్గం కూడా అబ్బాయి గెలిచారు కదా. గెలిచిన తర్వాత మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు ఇట్లా ఇచ్చాము భూములన్నీ కూడా, మాకు ప్రాబ్లం ఉంది ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మీరు అయ్యారు, జరిగింది ఏదో జరిగిపోయింది, మేము అప్పుడు అజ్ఞానంతో చేశాము, ఇప్పుడు మాకేం లేదండి, మాకు న్యాయం జరిగితే చాలు, మేము ఏవైతే డివిజన్ చేసి మాకు ఇచ్చేసేయండి అనో, లేకపోతే మాకు ఇంత ఇస్తున్నారు మీరు, దీని మీద ఇంకొంచెం పెంచండి అనో ఎవరిని కలిసి అడగాలండి? చంద్రబాబు సారథ్యంలోన వీళ్ళు జరపాల్సిన ఉద్యమాలు నిర్వహణ అంతా ముఖ్యమంత్రిని ఒక్కసారన్నా కలిసారండి? వాళ్ళు క్రియేట్ చేసిందంతా కూడా ఒక ఇంజెక్షన్ లాగా అలా ఎక్కించుకుంటూ పోయారండి. కొంతమందికి ఏమో నిజం, మీరు ఇప్పుడు మాకు తెలియదు అక్కడ ఏం జరుగుతుంది అన్నారే, ఇలా తెలియని వాళ్ళే చాలా మంది ఉన్నారు కమ్మ వాళ్ళల్లో. నిజానికి అసలు కమ్మ ద్వేషం వాళ్ళ కుటుంబంలోనే లేదండి. వైఎస్ రాజశేఖర రెడ్డి బాగా చూశారు, ఈ అబ్బాయి కూడా రెడీగా ఉన్నారు, ఎవరు వచ్చినా రండి నేను చూస్తాను, మీరు కలవండి, కలిసి అబ్బాయి వల్ల న్యాయం జరగలేదంటే అప్పుడు నేను కూడా మీ తరపున నిలబడతాను.
అదా న్యాయం, ఇదా న్యాయం? చంద్రబాబు ఏం చెప్తే గుడ్డెద్దు చేలో పడ్డట్టు చివరి కులం గౌరవం పోగొట్టుకుంటున్నారు కదండి. అది బాధేస్తోంది నాకు. ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళు కలవలేదు, కరెక్టే. ఏదైనా కానీ దగ్గర దగ్గర 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదో స్ట్రైక్ ఏదో చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అధినేతగా ఆయనన్నా పిలిపించి మాట్లాడొచ్చు కదా, వాళ్ళలో కొంత ఏమండి నలుగురిని పిలిపించి. అదే ఏంటి అంటే నేను చెప్తా వినండి, నా అదే పాయింట్ వినండి. అదేలే అదేలే ఇప్పుడు ఆ అమరావతి, అది అమరావతి ఏదో ఒకటి లేదు మొత్తానికి బ్రహ్మరా జరిగింది, అదే ఓట్ జరిగింది. ఒక గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ దానికి ఒక ప్రామిస్ చేశారు. ఇప్పుడు నాకే పొలం ఉందనుకోండి, నా పొలం తీసుకున్నారు, నాకు ఏదో చెప్పారు. నా ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడం, నాకు ఇచ్చిన ప్రామిస్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయటం ఈ గవర్నమెంట్ కర్తవ్యం కంపల్సరీగా. ఎస్ 100%. మీరు రాజధాని పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, బట్ నాకు కమిట్మెంట్ ఇచ్చారు, నా ఏదో డెవలప్ చేస్తాను. ఆ డెవలప్మెంట్ ఆగిపోయింది కదా, ఆ డెవలప్మెంట్ చేసి ఉంటే అసలు ఈ గొడవ లేదుగా. లేదండి భరద్వాజ్ గారు, ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు సరే ఈయన కలవలేదు, మీరు కనీసం ముఖ్యమంత్రి పిలిపించుకుంటే బాగుంటుందని. ముఖ్యమంత్రి ఎవరిని పంపించారండి వాళ్ళని ఆహ్వానించడానికి? కృష్ణదేవరాయలు పంపించారు. మీరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఎంపీ కృష్ణదేవరాయలు ఉన్నారు కదా, పోనీ ఇక్కడి నుంచి ఎవరిని పోతే వాళ్ళకి బాధ కలుగుతుందేమో, కొడాలి నాని పంపిస్తే తిట్టొచ్చు, ఇంకొకటి పంపిస్తే తిట్టొచ్చు అని, మంచివాడు కదా అబ్బాయి కృష్ణదేవరాయలు బ్యాలెన్స్గా ఉంటాడని ఆ అబ్బాయినే పంపారండి. వాళ్ళు ఏ సమస్య ఉన్నా చెప్పమనండి, పోనీ నా దగ్గరికి రావద్దు, వాళ్ళకి ఏమన్నా ఉంటే మీ ద్వారా నాకు పంపించండి. నేను పంపిస్తే అండి ఎంత తిట్టారండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని, వాడు వీడు చంపేస్తాం, నరికేస్తాం, ఇవ్వండి. ఇవి సామరస్యపూర్వకమైన మాటలేనా? దీనివల్ల పరిష్కారం అవుతాయండి సమస్యలు? అలాగే అక్కడ ఉండేటువంటి కూలీలకు అంతకుముందు ఏమి లేదండి, ఇప్పుడు ఆ కూలీలకు కూడా ఈ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళకి ఇవ్వటం ప్రారంభించారండి. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు అక్కడ త్యాగం ఏమీ లేదు భరద్వాజ్ గారు. త్యాగం అంటే మీకు నాగార్జున సాగర్ లో భూములు పోగొట్టుకున్నటువంటి వాళ్ళది త్యాగం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.